ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం. అందరు చేతులు జోడించి కళ్ళను మూసుకొని ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామంన ఆమెన్. సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర కృపకు ఊటైన దేవాది సంపూర్ణుడా, ఆదియం నీవే, అంతం నీవే, జీవం నీవే, మరణం నీవే. ప్రభువా దేవా, నీకెంతో స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ఆరాధన నీకే చెల్లింతును నైనా దేవా. ఈ ఉదయకాల ప్రార్థనలను యేసయ్య నా తోడుగా ఉన్నాడని ప్రభువా ప్రతి ఒక్క బిడ్డలను నీకు సమర్పించుకుంటున్నాను. యేసయ్య దేవా, నీకెంతో స్తోత్రం నైనా దేవా. అయ్యా, తెలిసి తెలియక చేసిన తప్పిదములు, పాపాలు, క్రియలు, ఆలోచనలు, విధి విధానాన్ని ప్రభా క్షమించుమని ప్రార్థిస్తున్నాను. యేసయ్య దేవా, నీకెంతో వందనాలునైనా. అయ్యా, నిత్యుడు తండ్రి, సమాధానకర్తుడవయ్యా, నీకు స్తోత్రం తండ్రి దేవా. మార్గం, సత్యం, జీవం ఎరిగిన గొప్పవాడవయ్యా, నీకు లేని వందనాలు తండ్రి దేవా. మార్పు లేని దేవుడవయ్యా, నీకు స్తోత్రం తండ్రి దేవా, స్తోత్రం తండ్రి దేవా. రాజా, ఈ ఉదయకాల ప్రార్థనలు నేను స్తుతించి ఆరాధించేదని ప్రభాదేవా, నీకెంతో స్తోత్రం నైనా, స్తోత్రం తండ్రి దేవా. నిన్నే స్తుతించదం, నిన్నే కీర్తించి గణపరిచి మహిమపరచదని ప్రభా, నీకెంతో స్తోత్రం నైనా దేవా. అయ్యా, నీకెంతో వందనాలు తండ్రి దేవా. ఈ ఉదయకాల ప్రార్థనలైనా ప్రతి ఒక్క బిడ్డలను నీకు సమర్పించుకుంటున్నాను తండ్రి దేవా. పసిబిడ్డ నుంచి మృదుల వరకు నీకు సమర్పించుకుంటున్నాను యేసయ్య దేవా. అదేవిధంగానైనా స్కూల్కి వెళ్తున్న ప్రతి ఒక్క చిన్నారి బిడ్డలని ప్రభువా నీకే సమర్పించుకుంటున్నాను యేసయ్య దేవా. స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్క బిడ్డలనైనా, కాలేజ్కి వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డలనైనా, ఉద్యోగానికి వెళ్ళే బిడ్డలని ప్రభువా నీకే సమర్పించుకుంటున్నాను యేసయ్య దేవా. అయ్యా, వ్యవసాయానికి వెళ్తున్న, కూలి పనికి వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డలనైనా నీకు సమర్పించుకుంటున్నాను యేసయ్య దేవా. నీకెంత స్తోత్రం నైనా, స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా. గొప్పవాడ, రాజాతి రాజా, ప్రభులకు ప్రభువా, రాని ఉన్నవాడ యేసయ్య, నీకు స్తోత్రం నైనా, స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా. అయ్యా, తెలిసి తెలియక చేసిన పొరపాట్లను క్షమించమని ప్రార్థిస్తున్నాను యేసయ్య దేవా. లేవియా కాండం 5వ అధ్యాయం 5వ వచనం ప్రకారం దేవా, మా తప్పిదమ్ములు, మా పాపాలు, క్రియలు, ఆలోచనలు నీ అమూల్యమైన రక్తముతో, నీటి రక్తముతో శుద్ధిపరచమని ప్రార్థిస్తూ శుద్ధిపరచమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. నిన్నే స్తుతించి, నిన్నే కీర్తించి, గణపరిచి మహిమపరచదని ప్రభా, నీకెంతో స్తోత్రం, 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 స్తోత్రం యేసయ్య దేవా. నీకెంతో వందనాలు తండ్రి దేవా. ప్రతి ఒక్క బిడ్డలని పేరు పేరున నీకే సమర్పించుకుంటున్నాను యేసయ్య దేవా. నీకెంతో స్తోత్రం నైనా, స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా. మహిమగల తండ్రి, నిత్యుడు తన సమాధానకర్తుడవయ్యా, నీకు స్తోత్రం రాజా. అయ్యా, నీ నీటి రక్తముతో, అమూల్యమైన రక్తముతో తల వెంట్రుక నుంచి అరి పాదం వరకు శుద్ధిపరచమని ప్రార్థిస్తున్నాను అయ్యా. అయ్యా, తాకుమునైనా మా హృదయాన్ని, తాకుమునైనా మా పెదవులని ప్రభువా, తాకుమునైనా మా కళ్ళని యేసయ్య దేవా. నీకెంత స్తోత్రం నేను, స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా. నిత్యుడు తన సమాధానకర్తుడవయ్యా, నీకు స్తోత్రం యేసయ్య దేవా. మార్పు లేని దేవుడవయ్యా, నీకు స్తోత్రం నేను దేవా. మారని దేవుడవయ్యా, నీకెంత స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ఆరాధన నీకే చెల్లింతును నైనా దేవా. నేను స్తుతించేటప్పుడు ప్రభా, మా స్వరాలను నీ ఆదిలోంచుకునైనా ప్రతి ఆటంకాల నుంచి, ప్రతి బంధనాల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను దేవా. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 1, 2, 3 వచన ప్రకారం దేవా, మా జ్ఞానాన్ని, ఆత్మని, శరీరాన్ని నీకు సమర్పించుకుంటున్నాను యేసయ్య దేవా. మాలో ఉన్న జ్ఞానాన్ని ప్రభా, నీ వివేక జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను యేసయ్య దేవా. ఆనాడు సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానవరం ప్రభువా మాకు కూడా ఇవ్వమని ప్రార్థిస్తున్నాను దేవా. యేసయ్య, నీకెంతో వందనాలు తండ్రి దేవా. అయ్యా, ప్రతి ఒక్క బిడ్డలు నిన్ను ఆరాధించేటప్పుడు ప్రభువా మా స్వరాలను నీకు సమర్పించుకుంటున్నైనా, నీవన్నావు నైనా, ఎక్కడైతే నేను అవమానపరుస్తున్నా అక్కడ నీ ఉన్నతమైన నామంలో నిలబెడతానన్నావు రాజా. పడిపోయిన వారు లేవలేరా, పాపులు కూడా పునీతులు అవ్వలేరన్నావు రాజా దేవా. నీ నీడలో జీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలని ప్రభా నీకే సమర్పించుకుంటున్నాను యేసయ్య దేవా. నీకెంతో వందనాలు తండ్రి, నిత్యుడు తన సమాధానకర్తుడవయ్యా, నీకు స్తోత్రం యేసయ్య దేవా. మార్పు లేని దేవుడవయ్యా, మారని దేవుడవయ్యా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ఆరాధన నీకే చెల్లింతును నైనా. అవునైనా, నేను చెట్టు వలె పచ్చగా జీవించే కృపను భాగ్యాన్ని దయచేయం నైనా. అయా, నేను కొమ్మ వలె ఎండిపోకుండా ప్రభా, నా జీవితం ఎండిపోకుండానైనా నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి దేవా. ద్రాక్ష వల్లివి నీవైతే, నీలోని రెమ్మను నేనైతే అన్నావు ప్రభువా.
తెగకుండా కాపాడుతున్న పరమ తండ్రి దేవా, నీ పరిశుద్ధ గల నామంలో ప్రార్థిస్తున్నాను యేసయ్య దేవా. రాజా, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 25వ వచనం నీవు అంటున్నావునైనా, నేను నీకు రక్షణగా నీ కుడి పక్కన నీ ముందే నీ హృదయంలో ఉన్నానన్నా దేవా. నీకు స్తోత్రం రాజా. అవును తండ్రి దేవా, నీ మార్గంలో, నీ సత్యమైన మార్గంలో, నీ కునికైన మార్గంలో దేవా దారి చూయించేవాడవు, దారిలో నడిపించేవాడవు నీవేనైనా. సమాధానకర్తవు నీ పరిశుద్ధ గల నామంలో, నీ ఉన్నతమైన నామంలో, నీ ఘనమైన నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, పావనాత్ముడా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన వినువాడా, మా కన్నీరు తుడచువాడా, స్వస్థతను సగువాడా, స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రం యేసయ్యా. ప్రార్థన వినువాడా, మా కన్నీరు తుడచువాడా, స్వస్థతను సగువాడా, స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రం యేసయ్యా. నీ వల్లే జరుగునల్లా, ఒక మాట పలికిన చాలు అయ్యా, ఒక మాట పలికిన చాలు. నీ వల్లే జరుగునల్లా, ఒక మాట పలికిన చాలు అయ్యా, ఒక మాట పలికిన చాలు అయ్యా, ఒక మాట పలికిన చాలు. ప్రార్థన వినువాడా, మా కన్నీరు తుడచువాడా, స్వస్థతను సగువాడా, స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రం యేసయ్యా. స్తోత్రం దేవా. అవును నైనా, ఈ ఉదయకాల ప్రార్థనలో మా ప్రార్థన వినివాడవు నీవేనైనా, చూచువాడవు నీవే ప్రభువా, చూబోయేవాడవు నైనా, నీకెంతో స్తోత్రం యేసయ్యా. మాది తరిగి చేచాచి మహిమలు చేయువాడా, అయ్యా మహిమలు చేయువాడా, మాది తరిగి చేచాచి మహిమలు చేయువాడా, అయ్యా మహిమలు చేయువాడా, అయ్యా మహిమలు చేయువాడా. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక మాట పలికిన చాలు అయ్యా, ఒక మాట పలికిన చాలు అయ్యా, ఒక మాట పలికిన చాలు. హల్లెలూయా, 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 అయ్యా హల్లెలూయా, హల్లెలూయా, అయ్యా హల్లెలూయా, హల్లెలూయా, అయ్యా హల్లెలూయా, హల్లెలూయా, అయ్యా హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం యేసయ్య, స్తోత్రం తండ్రి దేవా, గొప్పవాడ రాజాతి రాజా ప్రభా దేవానికి ఎంత స్తోత్రం యేసయ్య దేవా, వందనాలు తండ్రి దేవా. అవును రాజా, నిన్నే
ప్రార్థించదను ప్రభా. ప్రార్థన శక్తి నాకు కావాలి నైనా, నీ పరలోక అభిషేకం నాకు కావాలి తండ్రి దేవా. అవును రాజా, నీ పరలోక అభిషేకము కావాలి నైనా. యేసయ్యా నీవు రావాలయ్యా, నీవు కావాలి రాజా. నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, పావనాత్ముడ స్తోత్రం, పరిశుద్ధాత్ముడ స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి దేవుని పట్ల భయభక్తులతో, విశ్వాసముతో, ఏక మనసుతో, ఏక హృదయముతో ప్రార్థించదము నా ప్రియ సోదరి సహోదరులారా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము, నీ సేవలో నా జీవితం, నీ సేవలో నా జీవితం, చేతులు మోముతో, చేతులు మౌనముతో, కానుకగా నా సర్వము, కానుకగా నా సర్వము, అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము, నీ సేవలో నా జీవితం, నీ సేవలో నా జీవితం, చేతులు మోముతో, చేతులు మౌనముతో, కానుకగా నా సర్వము, కానుకగా నా సర్వము, అంకితము ప్రభు అంకితము. అవును దేవా, అంకితము నీకే అంటున్నాము. కానీ ప్రభా, ఈ లోకం వైపు పరిగెడుతుంది నైనా మా జీవితం నైనా. దేవా, ఈ లోకం వైపు, ఈ మానవుల వైపు మా జీవితం అప్పగిస్తున్నానయ్యా. దుష్టునికి అప్పగిస్తున్నాను తండ్రి దేవా. దుష్టుని వలలో చిక్కుకుపోతున్నాను యేసయ్యా. ఈ చిన్ని కానుక పవిత్రపరచి దీవించు స్వామి, ఈ చిన్ని కానుక పవిత్రపరచి దీవించు స్వామి, నీ దివ్య పాదము సేవలో నన్ను నిలుపుము స్వామి, నిలుపుము స్వామి, అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము. సకల గతుకు
జ్యోతిగా నన్ను నిలుపుము స్వామి, సకల గతుకు జ్యోతిగా నన్ను నిలుపుము స్వామి, నీ సకల గతుకు జ్యోతిగా నన్ను నిలుపుము స్వామి, కరుణా ప్రేమ సహనము నాలో పెంచుము స్వామి, పెంచుము స్వామి. అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము. నీ సేవలో నా జీవితం, నీ సేవలో నా జీవితం. చేతులు మౌనముతో, చేతులు మౌనముతో కానుకగా నా సర్వము, కానుకగా నా సర్వము. అవును యేసయ్యా, నైనా నీ దివ్యమైన కార్యాలు ఎవరైతే చెల్లింపబడుతున్నారో నైనా దేవా, ఈ చిన్ని కానుకలు దీవించుము నైనా, ఆశీర్వదించుము ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలోనైనా ఎవరైతే అర్పింపబడుతున్న బలి అర్పణలు ప్రభువా దేవా నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. దేవా యేసయ్యా నీకెంతో వందనాలనైనా. అయ్యా నేను ఎన్ని అర్పించిన ప్రభువా, నీకెన్ని చెల్లించినారు కానీ నైనా అది తక్కువ పాటేనైనా ప్రభా. నేను నీ కాళ్ళ కింద ధూళి లాంటి నీ రాజా, నాదంటూ ఏది లేదు ప్రభా ఈ లోకంలో, నీవిచ్చిందేనైనా దేవా. ఈ లోకం ధ్యాని వ్యామోహం నా ముందే గతించిపోవునన్నావు రాజా. దేవానికి స్తోత్రం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం. తండ్రి దేవా వందనం. మరి విశ్వాసముతో భయభక్తులతో దేవుని స్తుతించెదం. కీర్తన గ్రంథం 95వ అధ్యాయం 6వ వచనం చూసిన చేతులు పైకెత్తి శిరమును వంచి ఆయన వైపు చూసి ప్రార్థించేదం. ప్రార్థన శక్తి నాకు కావాలి నైనా, ప్రార్థించు. ఏలియా ప్రార్థింపక ముందునైనా ప్రార్థించు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం. ప్రార్థన శక్తి కావాలి. ప్రార్థన సమస్తం సాధ్యమే. దేవుడితో అసాధ్యం కానిది ఏ కార్యం లేదు, సర్వం సాధ్యమే. దేవుడు ఒక మాట పలికినా స్వస్థ పొందేదను. దావీదు తనయా, దావీదు కుమారుడా యేసయ్యా నన్ను కరుణించుమయ్యా, నీవు ఒక మాట పలికినా చాలును దేవా. ప్రార్థించు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం. తండ్రి దేవా స్తోత్రం, పావనాత్ముడా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా వందనం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం. తండ్రి దేవా స్తోత్రం, పావనాత్ముడా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. యేసయ్యా నీవే నా ఆధారం, ఆధారం. యేసయ్యా నీవే నా జీవన మార్గం, జీవన మార్గం. యేసయ్యా నీవే నా ఆధారం, ఆధారం. యేసయ్యా నీవే నా జీవన మార్గం, జీవన మార్గం. నీ వాక్యమే నా జీవన ఆధారం, నీ వాక్యమే నా జీవన ఆధారం. నీ వాక్యమే నా అనుదినాహారం, నీ వాక్యమే నా అనుదినాహారం. యేసయ్యా నీవే నా ఆధారం, ఆధారం. యేసయ్యా నీవే నా జీవన మార్గం, జీవన మార్గం. స్తోత్రం దేవా. నేను జీవిస్తున్న కనుక నీవు
నీవు జీవించు, నా సన్నిధి నీతో ఎల్లప్పుడు ఉందును. నేను జీవిస్తున్నా కనుక నీవు జీవించు, నా సన్నిధి నీతో ఎల్లప్పుడు ఉందును. నిన్ను నీవు నాకు సమర్పించుకో, నిన్ను నీవు నాకు సమర్పించుకో. నీవు నాతో జీవించు, నీవు నాతో జీవించు. యేసయ్యా నీవే నా ఆధారం, ఆధారం. యేసయ్యా నీవే నా జీవన మార్గం, జీవన మార్గం. మా దేహముని ఆలయమంటివి, పరిశుద్ధాత్మ నివసించి ఉన్నది. మా దేహముని ఆలయమంటివి, పరిశుద్ధాత్మ నివసించి ఉన్నది. మా జీవితంలో నివసించవా, నా జీవితంలో నివసించవా. నా దేహముని ఆలయమేగా, నా దేహముని ఆలయమేగా. యేసయ్యా నీవే నా ఆధారం, ఆధారం. యేసయ్యా నీవే నా జీవన మార్గం, జీవన మార్గం. యేసయ్యా నీవే నా ఆధారం, ఆధారం. యేసయ్యా నీవే నా జీవన మార్గం, జీవన మార్గం. ఈ జీవితం నీకే అంకితమేసయ్యా, నా ఆత్మ నీకే సొంతము యేసయ్యా. ఈ జీవితం నీకే అంకితమేసయ్యా, నా ఆత్మ నీకే సొంతము యేసయ్యా. నీ రాజ్యము చూడాలని, నీ రాజ్యము చూడాలని నా హృదయం నీ కోసం తపిస్తున్నది, నా హృదయం నీ కోసం తపిస్తున్నది. యేసయ్యా నీవే నా ఆధారం, ఆధారం. యేసయ్యా నీవే నా జీవన మార్గం, జీవన మార్గం. యేసయ్యా నీవే నా ఆధారం, ఆధారం. యేసయ్యా నీవే నా జీవన మార్గం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం తండ్రి దేవా, రాజాతి రాజా, ప్రభులకు ప్రభువా, రానే ఉన్నవాడ యేసయ్యా నీకెంత స్తోత్రం, నేను స్తోత్రం తండ్రి దేవా. అవును రాజా, యేసయ్యా నీవే ఆధారం అంటున్న ప్రతి ఒక్క బిడ్డల ఆధారకర్తడవు నీవేనైనా దేవా. 23:3 నీవంటున్నావు ప్రభువా, నిన్ను పిలువు జవాబు కలిగిస్తున్నావు నైనా దేవా. నీ సమాధానముకై వేచిన ప్రతి ఒక్క బిడ్డలకి నీ సమాధానము నెరవేర్చుమని ప్రార్థిస్తున్నాను యేసయ్య దేవా. అవును రాజా, మా దేహం నీ ఆలయం అంటున్నావు రాజా. ప్రతి ఒక్క దేహాలని మార్చుము మలచుమని ప్రార్థిస్తున్నాను యేసయ్య దేవా. రాజా, అదేవిధంగానైనా ఈ జీవితం నీకే అంకితం అన్నాం కానీ ప్రభువా, నీకు అంకితం చేయలేని జీవితాన్ని జీవిస్తున్న శారీరక వాంఛలో పడిపోయిన ప్రతి ఒక్క బిడ్డలను లేవనెత్తమని నీ పరిశుద్ధ గల నామంలో, నీ ఉన్నతమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, పావనాత్ముడా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా వందనం, నాలో ఆత్మయున్న యేసయ్యా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి విశ్వాసముతో దేవుని స్తుతించదం, ఆరాధించదం. మరి చెట్టు వలె నువ్వు పచ్చగా జీవిస్తావా, వాడిపోయి జీవిస్తావా? మరి నిర్ణయించుకో. శాపగ్రస్తులుగా జీవిస్తావా, దీవెనకరంగా
జీవిస్తావా నిర్ణయించుకో. పడిపోయిన వారు లేవలేరా? పాపులు కూడా పునీతులు అవ్వలేరా? ప్రార్థించు. ఎన్నో నిందలు అవమానాలు పడినా అయినా దేవుడి సన్నిధిలో స్థిరముగా నిలబడేదము మనం. ప్రియ బిడ్డలారా, దేవుని అడుగు, దేవా నీ సన్నిధిలో నన్ను స్థిరముగా నిలబెట్టుమునైనా. ఆనాడు ఎలా అయితే జోష్వని నిలబెట్టావో తండ్రి దేవా, నన్ను కూడా నీ సన్నిధిలో స్థిరముగా నిలబెట్టుమని ప్రార్థించు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం చూసినా నేనే నీ మంచి కాపరినని అంటున్నాడు దేవుడు. మనకి ప్రతిరోజు మనకి కాపుదలగా ఉండి కాపాడుతున్న పరమ తండ్రి దేవుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం. పాలించు ప్రభుని పాదాలు పట్టుకొని నెమ్మది నొంది తిని, అయ్యా విడుదల పొంది తిని. పాలించు ప్రభుని పాదాలు పట్టుకొని నెమ్మది నొంది తిని, అయ్యా విడుదల పొంది తిని. యేసయ్యా 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 యేసయ్యా. పాలించు ప్రభుని పాదాలు పట్టుకొని నెమ్మది నొంది తిని, అయ్యా విడుదల పొంది తిని. స్తోత్రం దేవా. అవునైనా నీ పాదాలు పట్టుకొని నెమ్మది పొందేదను రాజా. తుఫాను వీచగా జారుతున్న పడవలు కాపాడు చుక్కాని, అయ్యా కాపాడు చుక్కాని. తుఫాను వీచగా జారుతున్న పడవలు కాపాడు చుక్కాని, అయ్యా కాపాడు చుక్కాని. యేసయ్యా 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 యేసయ్యా. ఎదురుగాలి వీచగా విరోధులు నవ్వుచుండ నన్ను కాచు కాపరి, అయ్యా నన్ను నేర్పు నేర్పని. ఎదురుగాలి వీచగా విరోధులు నవ్వుచుండ నన్ను కాచు కాపరి, అయ్యా నన్ను నేర్పు నేర్పని. యేసయ్యా 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 యేసయ్యా. పాలించు ప్రభుని పాదాలు పట్టుకొని నెమ్మది నొంది తిని, అయ్యా విడుదల పొంది తిని. పాలించు ప్రభుని పాదాలు పట్టుకొని నెమ్మది నొంది తిని, అయ్యా విడుదల పొంది తిని. స్తోత్రం యేసయ్యా. అవునైనా తుఫాను వీచగా జారుతున్న పడవల నుంచి నన్ను చుక్కవలే కాపాడవయ్యానికి స్తోత్రం దేవా. తుఫాను వీచగా జారుతున్న పడవలు కాపాడు చుక్కాని, అయ్యా కాపాడు చుక్కాని. తుఫాను వీచగా జారుతున్న పడవలు కాపాడు చుక్కాని,
కాపాడుచు కానీ యేసయ్యా 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 హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి దేవా, గొప్పవాడా మహిమగల తండ్రి, నిత్యుడు తండ్రి, సమాధానకర్తుడవయ్యా నీకు స్తోత్రం తండ్రి దేవా. రాజాతి రాజా, ప్రభులకు ప్రభా రానే ఉన్నవాడ యేసయ్య నీకు స్తోత్రం నేను దేవా. అవును ప్రభా, పాలించి ప్రభుని పాదాలు పట్టుకుంటున్నాను నైనా, నెమ్మది పొందదని ప్రభా, విడుదల పొందదని రైనా, నా రక్షకుడు నా యేసయ్య నీకు స్తోత్రం తండ్రి దేవా. అయ్యా నీకెంతో వందనాలు తండ్రి దేవా. అయ్యా పరలోకమే నా మాట అన్నావు ప్రభా, భూమిలో ఉన్నది కొద్ది కాలమేనైనా యేసుని నిన్ను స్తుతించేదం ప్రభా. దేవా నీకెంత స్తోత్రం, నేను స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి, మహిమగల తండ్రి దేవా నీకెంతో వందనాలు రాజ్యా. ప్రేమామయుడ, కృపామయుడ, దయామయుడ నీకు స్తోత్రం 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 దేవా. నిన్నే ప్రేమించదం, అధికముగా నిన్ను ప్రేమించదని యేసయ్య దేవా. పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ హృదయముతో నిన్ను ఆరాధించదని దేవా నీకు స్తోత్రం. నీ మహిమగల నామంలో ప్రతి ఒక్క బిడ్డలని నీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం తండ్రి దేవా, స్తోత్రం పావనాత్ముడ స్తోత్రం. మరి పాట ద్వారా దేవుని స్తుతించి ఆరాధించేది. మరి అదేవిధంగా మీ ప్రార్థన విన్నపాలు మాకు పంపించండి. స్క్రోలింగ్ పై వెళ్తున్న నంబర్ చూసినట్టయితే మరి ప్రతిరోజు లైవ్ ఇవ్వబడుతుంది. లైవ్లో కానీ ఉదయకాల ప్రార్థనలో యేసయ్య నా తోడుగా ఉన్నాడని మరి ప్రార్థించేదాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్, పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్. నీకే ఆరాధన ఆరాధన నా యేసయ్య, ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నా యేసయ్య, ఆరాధన ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. అయ్యా ఇంతవరకు ఆదుకున్నావు, ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్, పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్. నీకే ఆరాధన ఆరాధన నా యేసయ్య, ఆరాధన ఆరాధన. స్తోత్రం దేవా.
అవునైనా నీకే ఆరాధన ఆరాధన రాజా, నీకు స్తోత్రం యేసయ్య. ప్రేమించేదం అధికముగా, నిన్నే పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో ప్రార్థించేదను దేవా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. అయ్యా నన్ను చూచావే వందనమయ్యా. అయ్యా నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్. పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్. నీకే ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన ఆరాధన. స్తోత్రం దేవా. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా. అయ్యా స్వస్థపరిచావే వందనమయ్యా. అయ్యా స్వస్థపరిచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్. పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్. నీకే ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన ఆరాధన. నీకే ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా, ఆరాధింతున్ ఆసక్తితో. అందరి కళ్ళను మూసుకొని ప్రార్థించదాం. మీ ప్రార్థన విన్నపాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించదాము. భయభక్తులతో చిత్తశుద్ధితో ప్రార్థించదాం. అందరి కళ్ళను మూసుకొని ప్రార్థించదాం. మహోన్నతుడ దేవా, గొప్పవాడనైనా నీకెనలేని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, మహిమలు, ఘనతలు, ఆరాధనలు నీకే చెల్లింతునైనా దేవా. యూదేకల ప్రార్థనలనైనా ప్రతి ఒక్క బిడ్డలను నీకు సమర్పించుకుంటున్నాను యేసయ్య దేవా. నీకెంతో వందనాలు తండ్రి. ప్రేమ స్వరూపుడా, ఓ ఆప బాంధవ, ఏ బంధము లేని నీ ప్రేమని పంచితివయ్యా. నీకు స్తోత్రం, నేను స్తోత్రం తండ్రి దేవా. నిత్యుడు తండ్రి, సమాధాన కడుతుడవయ్యా. నీకు స్తోత్రం, నేను స్తోత్రం తండ్రి దేవా. పసిబిడ్డ నుంచి మృదుల వరకు నీకు సమర్పించుకుంటున్నాను దేవా. మార్గం, సత్యం, జీవం ఎరిగిన గొప్పవాడవయ్యా. నీకు స్తోత్రం తండ్రి దేవా. మార్పు లేని దేవుడవయ్యా. నీకు స్తోత్రం తండ్రి దేవా. మారని దేవుడవయ్యా. నీకు స్తోత్రం రాజా. రాజాతి రాజా, ప్రభులకు ప్రభువా, రానే ఉన్నవాడ యేసయ్యా. నీకు స్తోత్రం 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 యేసయ్య దేవా. అబ్బా రాజా, నీకే స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్య. ప్రతి ఒక్క బిడ్డలనైనా నీకు సమర్పించుకుంటున్నాను యేసయ్య దేవా. అయ్యా, ఈ ఉదయకాల ప్రార్థనలో మరి యేసయ్య నా తోడుగా ఉన్నాడని ప్రతి ఒక్క బిడ్డలు నమ్మే కృపను, భాగ్యాన్ని, ధైర్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. పిరికి ఆత్మను తొలగించుమనైనా, మాలో ఉన్న పిరికి ఆత్మను తొలగించి నీ ధైర్యగల ఆత్మ, సత్యగల ఆత్మ, ప్రేమగల ఆత్మ, దివ్యగల ఆత్మ నింపమని ప్రార్థిస్తున్నాను యేసయ్య దేవా.
నీకెంత స్తోత్రం నైనా, స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా. రాజా నీకెంతో వందనాలు యేసయ్యా. ప్రతి ఒక్క బిడ్డలని నైనా పేరు పేరున నీకే సమర్పిస్తూ యెషయా గ్రంథం 49 అధ్యాయం 16 వచనం దేవా, నీ అరచేతిలో మా పేర్లను చెక్కిన పరమ తండ్రి దేవా నీకు స్తోత్రం నైనా దేవా. అబ్బా రాజా, అత్యున్నత సింహాసంపై కూర్చున్న పరమ తండ్రి దేవా, మార్గం సత్యం జీవం ఎరిగిన గొప్పవాడవయ్యా నీకు స్తోత్రం తండ్రి దేవా. రాజా ప్రతి ఒక్క బిడ్డలను నైనా నీకు సమర్పించుకుంటున్నాను యేసయ్య దేవా. తండ్రి దేవా, పరలోకం భూలోకం సృష్టించిన సృష్టికర్త మౌన్నతుడు గొప్పవాడవయ్యా నీకు స్తోత్రం నేను, స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా. అవును తండ్రి దేవా. రాజా నన్ను కూడా నీ సృష్టిలో సృష్టించావయ్యా నీకు స్తోత్రం తండ్రి దేవా. అయ్యా నీవు ఒక మాట పలికిన చాలును దేవా, స్వస్థ పొందదని ప్రభా. దావీదు తనయా, దావీదు కుమారుడా యేసయ్యా, మమ్మల్ని కరుణించుమయ్యా దేవా. ఆనాడు 38 సంవత్సరాలతో వ్యాధితో బాధపడుతున్న బిడ్డలని ప్రభువా స్వస్థపరిచిన దేవా పరమ తండ్రి నీకెంతో స్తోత్రం యేసయ్య దేవా. రాజా ప్రతి ఒక్క బిడ్డలని నైనా స్వస్థపరచుమనైనా, పసి బిడ్డలని ప్రభువా నీకే సమర్పించుకుంటున్నాను యేసయ్య దేవా. అయ్యా ఎవరైతే ఏ సమస్యలతో ఉన్నారో నాకు తెలియదు, కానీ నైనా నీవు చూచువాడవు నీవే ప్రభువా, సమస్తం ఎరుగవాడవు నీవేనైనా దేవా. రాజా అదే విధంగా నైనా యేసయ్యా నీకెంతో స్తోత్రం నేను, స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా. మహిమగల తండ్రి దేవా నీకెంతో స్తోత్రం, 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 స్తోత్రం యేసయ్య దేవా. అయ్యా ముఖ్యంగా అనారోగ్యుల కోసం ప్రార్థిస్తున్న ప్రార్థన వినపాలు ప్రభువా దేవా. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారోనైనా, టీబీ అని, షుగర్ అని, క్యాన్సర్ అని, హెచ్ఐవి అని, థైరాయిడ్ అని, లంగ్స్ ఇన్ఫెక్షన్ అని ప్రభువా, నిమోనియాతో, ఆస్తమాతో, చెప్పలేని సమస్యలు వ్యాధులతో బాధపడుతున్న, స్కిన్ డిసీజ్తోనైనా, ఎలర్జీతో బాధపడుతుందనైనా, దురదతో ప్రభా, మంటతోనైనా ప్రతి బిడ్డలని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. మౌత్ క్యాన్సర్ కానీనైనా, కిడ్నీ స్టోన్ అని ప్రభా, అయ్యా హార్ట్ హోల్ అనినైనా, సర్జరీ అని ప్రభా, స్టంట్తోనైనా, ఎంజోగ్రామ్ అని ప్రభువా బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డలనినైనా స్వస్థపరచండి నైనా, స్వస్థపరచండి ప్రభువా. నీ నామంలో స్వస్థపరచండి నైనా. ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో ప్రభువా ప్రతి బిడ్డలకు స్వస్థపరచమనైనా. 2 తిమోతి రాసిన లేఖ 1 అధ్యాయం 6వ వచనం దేవా నీ హస్తముతో ప్రతి బిడ్డలను ముట్టి స్వస్థపరచము దేవా. దావీదు తనయా యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం యేసయ్య దేవా. రాజా ముఖ్యంగా చిన్నారి బిడ్డలనైనా, చదువుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డలనైనా, ఎగ్జామ్స్ అవుతున్నాయినైనా, ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వకుండా ప్రభువా నైనా ఎగ్జామ్లో పాస్ అయ్యే కృపను దయచేయమనైనా దేవా. మంచి చదువుని, జ్ఞానాన్ని, మంచి బుద్ధినివ్వమని ప్రార్థిస్తున్నాను దేవా. స్కూల్లో టీచర్స్ని కానీ నైనా, సర్స్ కానీ ప్రభా, ప్రిన్సిపల్ కానీ, హెచ్ఎం కానీ నైనా, వర్కర్స్ని కానీ ప్రభా, నడిపింపబడుతున్న స్కూళ్ళని నైనా, గవర్నమెంట్ స్కూల్ కానీ ప్రభువా నీకే సమర్పిస్తున్నాను తండ్రి దేవా. అయ్యా హాస్టల్లో ఎంతోమంది అనాథగా ఉంటున్న పిల్లలు ప్రభా, అయ్యా ఫుడ్ సరిగ్గా లేదని బాధపడుతున్న చిన్నారి బిడ్డలు ప్రభా అలా మాడుచున్నారు నైనా దేవా. నీకే సమర్పించుకుంటున్నాను దేవా. హాస్టల్లో ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు నేను కానీ ప్రభా, యవన వయసులో ఉన్న అబ్బాయిలు అమ్మాయిలని ప్రభా చెడు క్రియలు వెళ్ళకుండా నైనా నీ సత్యమైన మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. తల్లిదండ్రులు లేని బిడ్డలు హాస్టల్లో ఉన్న, అనాథ హాస్టల్లో ఉన్న పిల్లల్ని కూడా నీకు సమర్పించుకుంటున్నాను దేవా. ఓం ఫాదర్స్లో ఉన్న పెద్దవారిని కూడా నీకు సమర్పించుకుంటున్నాను యేసయ్య దేవా. ప్రతి ఒక్క బిడ్డలని నీకే సమర్పిస్తున్నాను తండ్రి దేవా. అదే విధంగానైనా ముఖ్యంగా తండ్రి ఎవరైతే వివాహం లేదని బాధపడుతున్నారో ప్రభా నీ నామంలో వివాహం సమకూర్చమని ప్రార్థిస్తున్నాను యేసయ్య దేవా. రాజా ప్రతి ఒక్క బిడ్డలకి స్వస్థపరచని నైనా దేవా. రాజా యేసయ్యా మరి ఎవరైతే బాధపడుతున్నారో నైనా, వివాహం లేదని బిడ్డలని ప్రభు నీకు సమర్పించుకుంటూ మంచి వివాహం వాళ్ళు ఏ లోపమైతే ఉందో ప్రభు తొలగించమని ప్రార్థిస్తున్నాను దేవా. అయ్యా మంచి వివాహం దయచేయమనైనా. అయ్యా ఎవరైతే ముఖ్యంగా బాధపడుతున్న ఉద్యోగం లేదని బిడ్డలని ప్రభు నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి దేవా. మంచి ఉద్యోగాన్ని ఇంటర్వ్యూకి వెళ్తున్న ఈ ఉదయకాలంలో కానీ నైనా, ఎప్పుడు వెళ్ళాలని అనుకున్న బిడ్డలందరూ కూడా ఇంటర్వ్యూకి వెళ్తున్న బిడ్డలందరినైనా నీకే సమర్పించుకుంటూ ఇంటర్వ్యూలో పాస్ అయ్యే కృపను, మంచి జాబ్ని, మంచి ప్రమోషన్ వచ్చే కృపను, భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను యేసయ్య దేవా. అదేవిధంగానైనా యేసయ్య రాజా మరి ప్రభువా ఎవరైతే సంతానవరం లేదని బాధపడుతున్న బిడ్డలని ప్రభా సంతానవరం భాగ్యాన్ని, వాళ్ళ గర్భఫలాన్ని తాకుమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా. లేదని బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా నైనా నీవే చూడమనైనా. ప్రతి ఒక్క ప్రాంతాన్ని, వీధిని, గ్రామాన్ని, పల్లె, పట్టణాన్ని ప్రభువా నీకే సమర్పించుకుంటున్నాను యేసయ్య దేవా. నీకెంత స్తోత్రం నేను, స్తోత్రం తండ్రి దేవా. అయ్యా ముఖ్యంగా బాధపడుతున్న తండ్రి ఉద్యోగం లేదని బిడ్డలందరినైనా
నీకే సమర్పించుకుంటున్నాను యేసయ్య దేవా. అవును తండ్రి, ఉద్యోగం లేని బిడ్డలందరినీ కూడా నీకు సమర్పించుకుంటున్నాను యేసయ్య దేవా. అదేవిధంగానైనా ముఖ్యంగా బాధపడుతున్న ఘోరమైన బాధ తండ్రి దేవా, అప్పు సమస్యలతో కూరుకుపోయిన ప్రతి ఒక్క బిడ్డలని ప్రభువా దేవా, ఆ బిడ్డలందరినీ కూడా రక్షించబడవు నీవేనైనా. ఈఎంఐస్ కట్టాలి నైనా, లోన్ కట్టాలి ప్రభువా, బ్యాంక్ లోన్ అనినైనా, రెంట్ అని ప్రభా, ఇంట్రెస్ట్ అని ప్రభా, ఏది చేయలేకపోతున్నా అలమాడుచున్న ఇంట్లో కూర్చుండిపోతున్నాము తండ్రి దేవా. సోర్స్ లేదని బాధపడుతున్న బిడ్డలు, అప్పులు ఇంకా ఎక్కువగా అవుతున్నాయని బాధపడుతున్న కుంగిపోతున్న బిడ్డలందరినీ కూడా నైనా నీకు సమర్పించుకుంటున్నాను యేసయ్య దేవా. అదే విధంగానైనా ప్రతి ఒక్క బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా యేసయ్య. అదేవిధంగా తండ్రి దేవా, సిస్టర్ లత కుటుంబాన్ని నీకే సమర్పిస్తూ తన భర్తని, తన పిల్లల్ని మారు మనసు పొందే కృపను, భాగ్యాన్ని దయచేయనైనా, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయనైనా. సిస్టర్ సునీత నీకు సమర్పిస్తూ తన భర్తని, తన కుటుంబ వారిని నీకే సమర్పిస్తూ మారు మనసు పొందే కృపను, భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా. సిస్టర్ లత కుటుంబాన్ని కూడా దీవించనైనా. ఆ ఇద్దరు బిడ్డలని, తన భర్తని తాగుడు నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను యేసయ్య దేవా. నీకెంత స్తోత్రం, నేను స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా. కృపగల తండ్రి, నిత్యుడతని సమాధానకర్తుడవయ్యా, నీకు స్తోత్రం 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 దేవా. మహిమగల తండ్రి దేవా, నీకెంత స్తోత్రం యేసయ్య. నిత్యుడతని సమాధానకర్తుడవయ్యా, నీకు స్తోత్రం తండ్రి దేవా. సిస్టర్ రేఖ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమనైనా, తన పిల్లలు మారు మనసు పొందే కృపను దయచేయమని రాజా. అదేవిధంగానైనా బ్రదర్ లింగం కుటుంబానికని ప్రభా నీకే సమర్పిస్తూ, అప్పు సమస్యలు కానీ నేను తన కార్ బిజినెస్ ఏదైతే ఉందో ప్రభా, తన నీకే సమర్పిస్తున్నాను తండ్రి దేవా. తన పిల్లల్ని, తన భార్యని నీకు సమర్పించుకుంటున్నాను తండ్రి దేవా. రాణి అమ్మ కుటుంబాన్ని, మేరీ అమ్మని, కుమారనని, ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఉన్న బిడ్డలందరినీ కూడా నీకు సమర్పించుకుంటున్నాను దేవా. బ్రదర్ లారెన్స్ కుటుంబాన్ని నైనా, సిస్టర్ రీనా కుటుంబాన్ని ప్రభా, బ్రదర్ కార్తీక్ని నైనా, సిస్టర్ సోనిని ప్రభా, నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి దేవా. ప్రతి ఒక్క బిడ్డలనైనా పేరు పైన నీకే సమర్పించుకుంటూ, నీ పరిశుద్ధ గల నామంలో, నీ ఉన్నతమైన నామంలో, నీ ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి ఈ లైవ్ని షేర్ చేయండి, లైక్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ డివైన్ జీసస్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో కండి, బెల్ని క్లిక్ చేయండి. ప్రతి లైవ్లో పాల్గొనేదము. మరి అదేవిధంగా ప్రతి లైవ్లో పాల్గొనేదము. మరి ప్రతిరోజు ఉదయం 8 గంటలకు యేసయ్య నా తోడుగా ఉన్నాడని లైవ్లో పాల్గొనేదము. ప్రతి లైవ్ని షేర్ చేయండి, లైక్ చేయండి. గాయపడిన ప్రపంచానికి వాక్కు ఎంతో అవసరము. ఈ వాక్కుని వినండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రతిరోజు క్రీస్తుని స్వరం వాక్యం అందింపబడుతున్న వాక్కులో జీవించదము. మీ ప్రార్థన వినపాలు మాకు కావాలి, మా కోసం ప్రార్థించదము. మరి అదేవిధంగా ఆత్మదాహం వాల్యూమ్ 4 మరి క్రిస్మస్ పాట మరి రిలీజ్ కాబోతున్న పాట కోసం అందరుగా ప్రార్థించండి. ఆ పాట ఇతరులకి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడి సన్నిధిలో జీవించండి. ఆమెన్.